ఇప్పుడు మీకు ఇన్ని సంఘాలు, ఇన్ని చర్చిలు ఎందుకున్నాయి అసలు? ఇన్ని ఇంతమంది సంఘ పాస్టర్లు ఎందుకున్నారు? అందరూ కలిపి ఒకే సంఘంగా, ఒకే చర్చిగా ఏర్పడొచ్చు కదా! ఇంతమంది సంఘాలు, ఇన్ని పాస్టర్లు ఉంటే ఏ పాస్టర్ చెప్పే బోధన నమ్మాలి? ఏ పాస్టర్ చేసే అసలు బైబిల్‌లో స్వస్థత ఉందా? ఉందన్న. ఉందా? ఉందన్న. టచ్ అనగానే స్వస్థతలు జరిగే గ్రంథంలో రాయబడి ఉందా? అదే అది బైబిల్‌లో? టచ్ అనేది మరి లేదు. పాస్టర్లు ఎందుకు చేస్తున్నారు? అదే అన్న. బైబిల్‌లో భాషలు మాట్లాడమని రాసుందా? బైబిల్ పాస్టర్లు కొంతమంది రకరకాల భాషలు ఏదో రకరకాల అవునవును. కేకలు ఇవన్నీ వేస్తా ఉంటారు కదా! భాషలో ఉంది, అన్య భాషలు ఉంది అన్న. అన్ని భాషలు అన్య భాష ఉంది కానీ ఉమ్, ఈ రోజుల్లో అన్య భాషల పేరిట చాలా మంది తప్పుగా ఉచ్చరిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అన్య భాషలు ఆ రోజుల్లో ఉంది, ఉమ్, ఓకేనా. ఆ రోజుల్లో ఉన్న అన్య భాషల ప్రకారము దేవుడు ఆ రోజు ఎందుకు మాట్లాడిచ్చాడు అంటే, అన్య భాషలు ఒకానొక ప్రదేశంలో పేతురు గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సంఘమే ఉమ్, అక్కడ 3000 మంది ఆయన పేతురు అనే బండ మీద కట్టడానికి ఆ సంఘాన్ని ఏర్పడే సమయంలో అక్కడ అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశానికి ప్రతి ఒక్కరు అంటే వేరే వేరే భాషల వాళ్ళు వస్తారు. ఆ రోజు అన్య భాషలు మాట్లాడటానికి దేవుడు వాళ్ళకు వరం ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. అదే అన్య భాషలు అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇదే అన్య భాషలు అంటే వేరే వేరే లాంగ్వేజ్ కాదు. ఒక భాషని ఉమ్, ఒక ఒక అర్థం ఇచ్చే భాషను మాట్లాడటమే అన్య భాష. ఆ రోజు ఆ భాషను మాట్లాడారు. ఆ భాషల వల్ల వాళ్ళకి అర్థమైంది. 3000 మంది మారారు. అన్య భాష అంటే ఏదో వేరే భాష కాదు. బైబిల్లో స్పష్టంగా రాయించబడింది. అన్య భాషలు ఎవరైతే మాట్లాడతారో దానికి సమాధానం చెప్పబడమని ఉంది. కానీ ఈరోజు తెలియక, అవగాహన లేక, బైబిల్ నాలెడ్జ్ లేకనే మాట్లాడుతున్నారని నా ఆలోచన. ఉమ్. ఈరోజు తప్పుగా అనుకోవడానికి లేదు. క్రైస్తవంలో ఉన్న లొసుకులు, ఇన్ని చర్చిలు ఐకమత్యం లేకుండానే, ఐకమత్యం లేదు కాబట్టి, మీకు అవకాశం ఉంది మాట్లాడడానికి. ఐకమత్యం లేదు కాబట్టి ఉమ్. ఈ రోజు ఎంతమంది ఇన్ని చర్చిలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు క్రిస్టియన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అందరినీ, అవునా క్రైస్తవ ఆచరించే వాళ్ళని. అవునా ఇప్పుడు వ్యంగ్యంగా గొర్రెలు అంటున్నారు. అవునమ్మా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పాజిటివ్ గా తీసుకుంటున్నారా మీరు, లేకపోతే నెగిటివ్ గా తీసుకుంటున్నారా? నేనైతే పాజిటివ్ గా తీసుకుంటాను. ఉమ్, నన్ను positive గానే. నన్ను గొర్రెలు మీరందరూ. మేమందరం పాజిటివ్. ఎందుకని? గొర్రె అనగానే ఉమ్, గొర్రె అనగానే ఈరోజు గొర్రెని చూపిస్తున్నారు. గొర్రె అనగానే గొర్రెలో ఉన్న స్వభావం. ఒక కాపరి గొర్రెని ఎట్లా అంటారంటే, కాపరి ఏది చెప్తే గొర్రె ఎలా చేస్తుంది. క్రీస్తు కాపరితో పోల్చాడు, మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు. అంటే మేము గొర్రెలు అయిపోవాలని కాదు. గొర్రెలు అయిపోతే మాకు 4 కాళ్ళు ఉండాలి, తోక ఉండాలి, అన్ని ఉండాలి. మాకు లేవు. స్వభావం మాకు లేవు కదా. అంటే మీ కాపరి ఏదైతే చెప్తే గొర్రెలు ఎలా అయితే వింటాయో అలా మీరు కూడా అలా మేము వినాలని. వింటాము అనే స్వభావంగా పరంగా ఆ దేవుడే చెప్తే అది వింటున్నామనే. కానీ మేము అట్లా అనాలి అంటే వాళ్ళని కూడా చాలా అనొచ్చు. మేము అనము. వాళ్ళు ఒకవేళ చాలా అనాలంటే వాళ్ళని ఏమంటారు మీరు? మేము అనాలనుకుంటే అన్న ఈరోజు ఆవును మొక్కుతున్నారు, ఆవు దేవత అంటున్నారు, లేదా పాము దేవత అంటున్నారు, లేదా ఇంకొకటి దేవత అంటున్నారు. మేము అనాలంటే వాటి పేరు పెట్టి అనొచ్చు. ఇప్పుడు మొక్కే వాళ్ళ గురించి మాట్లాడితే మేము వాటిని మొక్కట్లేదు. గొర్రెని మేము మొక్కం కదా. మరి మేము మమ్మల్ని గొర్రెలు అంటే సరే అన్నా, మాకు బాధే లేదన్నా. ఇప్పుడు తిరిగి మేము వాళ్ళని పామో, కోతో, కుక్కో, పందో వాళ్ళన్నిటిని మొక్కుతారన్న. తిరిగి ఆ ప్రశ్న ఇస్తే బాధపడతారు కదా. అలాంటి మేము మాట్లాడం. అలా అనకూడదనే క్రైస్తవం మాకు నేర్పించింది. ఈ రాజ్యం కూడా మాకు, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే మేము కాపాడుతున్నాం. అంతవరకు లిమిటెడ్ గా మాట్లాడుతున్నాం. వాళ్ళు లిమిట్స్ దాటి, లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి కూడా విలువ ఇవ్వట్లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా దేవుని గురించి, మరియమ్మ గారి గురించి మాట్లాడొద్దాం. మాట్లాడితే మాత్రం, మా మనసులు నొచ్చుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా తమ్ముడు ఏంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో ఏమంటున్నాడంటే, ద్రాక్షారసం అనేది మాకు ఏ సూపర్ మార్కెట్ లోనూ దొరకదు. ఓకే, మేము దానికి అగ్రీ చేస్తాం. మాకు ఏ సూపర్ మార్కెట్ లోనూ దొరకదు. అది మా బైబిల్ స్టోర్స్ లో, మా బైబిల్ బుక్ స్టోర్స్ లో దొరుకుద్ది మాకు అది. ఒకటి ఇంకో విషయం ఏం మాట్లాడాడంటే, ఆ ద్రాక్షారసాన్ని చర్చెస్ లో బలారాధన టైంలో ఇస్తుండగా అందులో ఒక మత్తు పదార్థం అనేది ఉంటది. ఆ మత్తు వల్ల అందరూ పడిపోతున్నారు. దాన్ని సేవకుడు ఒక దెయ్యంగా భావిస్తున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న. సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక్క రోజున 1,00,000 మంది జనం ఉంటారు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చిలో ఒక 50,000 మంది పైగా ఉంటారు బలారాధన రోజు. మరి వాళ్ళ చర్చిలో ఎందుకు బలారాధన తీసుకుంటాం పడిపోవట్లా? ఈ రోజున మా సంఘాల్లో మేము బల్లారాధన ఇస్తుండగా, మా సేవకులు కానీ, మా తండ్రి గారు కానీ, మా తాతయ్య గారు కానీ బల్లారాధన ఇస్తుండగా వాళ్ళు ఎందుకు పడిపోవట్లా? బల్లారాధన తీసుకోగానే, ద్రాక్షారసం తీసుకోగానే. సెసిట్ మీడియా తరపున నేను ఒకటే చెప్తున్నా, ఏంటనంటే, నువ్వు ఈ యాంకర్ గారిని తీసుకొని వస్తావో, అన్ననే తీసుకొని వస్తావో, ఎవరిని తీసుకొని వస్తావో నాకు ఇది నిరూపిస్తే 2 తెలుగు రాష్ట్రాలకి ఇదే బిగ్ డీల్ గా చెప్తున్నా.
నేను గర్వాపసి అవుతాను, హిందూ మతాన్ని స్వీకరిస్తాను నేను, నువ్వు గనక నాకు అది ప్రూవ్ చేస్తే. ఓకే తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఇది నా సైడ్ నుంచి నేను ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసాను స్టార్టింగ్ లోనే. మరలా ఇప్పుడు ఈ నలుగురు యువకులు క్రిస్టియన్కి సంబంధించిన, అందులో 2 హిందువులు, 2 ఫస్ట్ నుంచి క్రైస్తవాన్ని ఆచరించిన వాళ్ళు, వీళ్ళు నలుగురు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని మా ద్వారా, శశి టీవీ ద్వారా బయటకైతే తెలియపరిచారు. రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేకపోతే కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, లేదంటే లలిత్ కుమార్ అవ్వచ్చు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. ప్రస్తుతం క్రైస్తవం మీద మాటల దాడి చేసేది ఈ నలుగురే కాబట్టి వాళ్ళ నలుగురు గురించి వాళ్ళు ఏమేమైతే చెప్పారో వాళ్ళ అభిప్రాయాన్ని మీరు చూశారు. సో వాళ్ళు చెప్పిన మాటలకు కూడా మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేనైతే చెప్పేది ఒకటే, ఇది సెక్యులర్ దేశం భారతదేశం. ఒక కులం ఒక మతం మాత్రమే ఉండాలనేది అయితే కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇక ఏ కులాలు ఏ మతాలు ఉన్నా కూడా వాళ్ళందరూ భారతీయులే, వాళ్ళందరూ నా సహోదరులే. మీకు కూడా అంతేనా? సో నేనేదో ఒక కులాన్ని ఒక మతాన్ని భుజం వేసుకొని ఒక క్రైస్తవానికి సపోర్ట్గా ఉన్నానని మీరు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయినా కూడా నాకేమీ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది బాబాలతో వీడియోస్ వస్తున్నాయి, ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది ముతావల్లి ముల్లాలతో కూడా నా వీడియోస్ వస్తున్నాయి, ప్లాన్ చేస్తున్నాను. సో ఈ 3 మతాల్లో ఉన్నటువంటి దొంగల్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పట్ట గుడ్డలోడు తీసి నిలబెట్టడమే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే అట్లాంటి ఆ ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలను మోసం చేయకూడదు కదా. మీరు ఏదైతే నమ్ముకున్నారో, ఏ సిద్ధాంతాలు నమ్ముకున్నారో, ఏ గ్రంథాలను అయితే ఆచరిస్తున్నారో వాటిని ఫాలో అవడంలో తప్పులేదు. అంతేగాని ఎదుటి మనుషులను, లేకపోతే ఎదుటి కులాలను, ఎదుటి మతాలను కించపరిచే మాట్లాడే హక్కు అయితే ఎక్కడ లేదు. సో వాళ్ళు చెప్పాల్సిన, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. నాకున్నటువంటి డౌట్స్ని నేను అడిగాను, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత, అంటే ఇది ఒక డిబేట్, ఒక చర్చా కార్యక్రమం లాగా జరిగింది ఇది. సో నలుగురు యువకులు, అంతా 25 సంవత్సరాల యువకులు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారంట. మరి ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత, ఈ డిబేట్ చూసిన తర్వాత, ఇది ఎవరైతే ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళు మీకు ఈ పూర్తి ఇంటర్వ్యూ చూసే అంత టైం ఉంటే చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్పిన దానికి ఏదో ఒకటి పెడతారు కదా, పాజిటివ్ నెగిటివ్ ఏదో కామెంట్లు పెడతారుగా, ఎస్పెషల్లీ నా గురించి కూడా పెడతారు కదా. సో పెట్టండి, చూద్దాం. మీరు ఈ వీడియోని చూసి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా చూసి, కుదిరితే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మరికొన్ని టాపిక్స్తో ఈ నలుగురు యువకులతో మరొక మంచి ప్రోగ్రామ్ అయితే మళ్ళొకసారి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు శశి టీవీ ద్వారా ఒక మంచి కార్యక్రమం అయితే జరిగింది. సో చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.